మిత్రమా, జీవితంలో ఎవ్వరికీ అధిక ప్రాధాన్యత ఇవ్వకు. ఒకవేళ నువ్వు ఎవరినైనా బాగా ఇష్టపడితే వారికి స్వేచ్ఛనివ్వు మిత్రమా. వారి స్వేచ్ఛకు కూడా అడ్డుపడకు. వారు కూడా నిజంగా నిన్ను ఇష్టపడితే వారే తిరిగి నీ జీవితంలోకి వస్తారు. ఒకవేళ వారు తిరిగి రాలేదంటే నీ జీవితం అనే పుస్తకంలో వారి పేజీ సమాప్తమని అర్థం మిత్రమా. వినడానికి ఇలాంటి బాగానే ఉంటాయి, కానీ భరించడానికి మాత్రం చాలా బాధగా ఉంటుంది. కానీ ఇలాంటివి మనకి ఎవ్వరూ చెప్పరు. చెప్పినా అర్థం కాదు. మార్పు కోసం చెప్పే రోజులు కావివి. అన్నీ మార్కుల కోసమే. ఒకటి మాత్రం నిజం మిత్రమా, కొన్ని స్వీయానుభవంతోనే తెలుసుకోవాలి. అర్థమైందనుకుంటా. అనుమానాల వెనక భయం ఉంటుంది. ఎక్కడ కోల్పోతామోనని. ప్రశ్నల వెనక పొసిటివ్నెస్ దాగి ఉంటుంది. ప్రేమించిన వాళ్ళని వదిలేసి బ్రతకలేమని. ఆ విషయం నాకు నచ్చలేదంటే ఆ పని చెయ్యొద్దని కాదు, తెలియకుండా చెయ్యమని కాదని కూడా అర్థం మిత్రమా. నీకు సమయం ఇవ్వలేనంత బిజీ ఎవ్వరూ లేరిక్కడ. వాళ్ళ ప్రయారిటీ నువ్వు కాదంతే. అర్థమైందనుకుంటా. అరిచేవాడి కోపం, మౌనంగా ఉండేవాడి కోపం రెండూ ఒక్కటి కాదు. అరిచేది కోపం చల్లారడానికి, మౌనంగా ఉండేది తగలబెట్టడానికి. అర్థమైందనుకుంటా. ఎవరినో ప్రేమిస్తావో, మరెవరినో పెళ్లి చేసుకుంటావో. గుండె లోతుల్లో ఒకరు, గుండెలపై మరొకరు. తనపై నీ ప్రేమకు గుర్తుగా నీ మెయిల్ ఐడికో లేక నీ కంప్యూటర్కో తన పేరుని పాస్వర్డ్గా తగిలిస్తావు. తన పేరునో లేక తన పేరులోని మొదటి అక్షరాన్నో నీ పిల్లలకు కూడా పెట్టుకుని మురిసిపోతావు. తను గుర్తొచ్చినప్పుడల్లా నీలో అనాలోచితంగా ఏవో స్పందనలు, తన గుర్తొచ్చిన ఆనందంలోనూ లేక తనతో విడిపోయినందుకు కలుగుతున్న ఆవేదనతోనూ ఆ రెండింటినీ కూడా గుర్తుపెట్టుకోకుండా సాయంకాలపు వెలుగులను కమ్ముకొస్తున్నటువంటి కారు చీకట్లు కప్పేసినట్లు ఇప్పుడు కూడా నింపాదిగా ఉండే నీ నిర్మలమైన మనసు. ఇవేనా నీ విరహ వేదనకు సాక్ష్యాలు? సుఖంగా ఉండే సంతోషం లేని భగ్న హృదయాలకి ప్రేమతో అంకిత మిత్రమా ఇది. నువ్వు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని లైఫ్ లెసన్స్ ఏంటో చెప్పనా మిత్రమా. ఒకటి, ప్రపంచంలో చాలామంది తెలిసిన విషయం బాగా చెప్తారు, తెలియని విషయం ఒక మోస్తారుగా చెప్తారు. తెలిసి తెలియని విషయం మాత్రం కథలు కథలుగా చెప్తారని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక రెండు, ఈ ప్రపంచంలో మన వల్ల కాని పని ఏంటో తెలుసా? మన పని మనం చేసుకోవడం. ఇక మూడు, పక్కనోడు తప్పుని పాయింట్అవుట్ చేయడం కంటే మన తప్పును సరిదిద్దుకోవడంలోనే మన మెచ్యూరిటీ ఏంటో తెలుస్తుంది. ఇక నాలుగు, ఏ మార్గం కూడా లేనప్పుడు దుర్మార్గమే కరెక్ట్ మిత్రమా. ఇక ఐదు, అనుభవం లేకుండానే నేర్చుకునేవాడు జ్ఞాని, పక్కవాడి అనుభవం వల్ల నేర్చుకునేవాడు మేధావి, స్వీయ అనుభవం వల్ల కూడా నేర్చుకోలేనివాడు మూర్ఖుడు. ఇక ఆరు, పలకరింపులు పరామర్శలు 190% వరకు కూడా జస్ట్ ఫార్మాలిటీకి మాత్రమే. ఎప్పటికైనా సరే మన నొప్పికి మనకే బాధ, మన తప్పుకి మనదే బాధ్యత మిత్రమా. కాదంటారా? కొన్ని బ్లడ్ రిలేషన్స్ చాలా బాధిస్తాయి. దూరంగా ఉండలేము, దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే చేరుకోలేని దూరాలు కొన్నైతే చేరువు కానివి అహంకారాలు కొన్ని మిత్రమా. జీవితంలో ఏదైనా కోల్పోయాక యావరేజ్ హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా? ఒకటి, ఏమీ వద్దు అనుకున్నప్పుడు, అన్నింటినీ వదిలేసుకోవాలి అనుకున్నప్పుడు, అన్ని బంధాలు వద్దు అనుకున్నప్పుడు ఒంటరిగా బ్రతకడం పెద్ద కష్టమే కాదు. నేను ఎవ్వరికీ ఏమీ కాదు, నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అని బాధపడే కంటే నాకు ఎవ్వరూ లేరు, నేనెవరిని పట్టించుకోను అని బ్రతికితే ఒంటరితనం పెద్ద కష్టం కాదు మిత్రమా. అది ఒక బాధ్యతలా మారుతుంది. ఇక రెండు, జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్కి వెయిటింగ్ మాత్రమే సొల్యూషన్. మూడు, ఒంటరి ప్రయాణంలో స్వేచ్ఛ అనే స్వాతంత్రం ఉంటుంది. జంట ప్రయాణంలో బాధ్యత అని బరువు ఉంటుంది. ఇక నాలుగు, ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే ప్రేమ, ఇద్దరి ఈగోలు కలిస్తే బ్రేకప్. ఇక ఆరు, కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి, కొన్ని జ్ఞాపకాలు వెంటాడతాయి, కానీ కొన్ని జ్ఞాపకాలు అలా మిగిలిపోతాయి మిత్రమా. మన అమ్మతో మనం ఏదైనా సరే ఆర్గ్యూ చేస్తుంటే, అమ్మ కంటే ఎక్కువ తెలుసా నీకు, చెప్పింది విను అని తిడుతుంది. కరెక్టే, అన్నీ అమ్మకే తెలుసు అని నిజం తెలుసుకోవడానికి 25 ఏళ్ళు పడుతుంది. అమ్మాయిని చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తావు కదా,
వాళ్ళు ఇంకో సైడ్ కూడా ఉంది. చూడు మిత్రమా, ఒకటి పస్తులుండకూడదనే ఆడపిల్లని ఆస్తులున్న కుటుంబంలోకి ఇస్తారు. కానీ అక్కడ కూడా కడుపు నిండా పస్తులుంటుంది. 2 అణువణువు అగ్ని రగులుతున్న ఆమె ఆనందాన్ని మాత్రం ఇస్తుంది. ఆకాశమంత బాధ మోస్తూ ఉన్నా సరే ఆమె సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే బంధాలి విలువ, బాంధవ్యపు బలం తెలిసిన మనిషి కదా. ఆమె దగ్గర అవ్వాలంటే ఆమె అర్థం కావాలి. ఇక 3 కొండలను కూలగొట్టిన మగాడైనా సరే ఆడదాని దగ్గర కొన్ని నిమిషాల్లో కూలిపోవలసిందే. నీ మగతనానికి సర్టిఫికేట్ ఇచ్చేది కూడా స్త్రీ మాత్రమని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక 4 ఒక మగాడు గట్టిగా అరిచి ఆ అరుపుతో ఒక స్త్రీని మౌనంగా ఉండేలా చేయగలడేమో, కానీ అదే స్త్రీ మౌనంగా ఉండి ఒక పురుషుణ్ణి పునాదులతో సహా కదిలించగలదు. ఒక ఆడది 100 తప్పులైనా సరే భరిస్తుంది, కానీ ఒక మగాడు మాత్రం ఆడది చేసిన ఒక్క తప్పు అయినా సరే ఆమెను జీవితాంతం కూడా ఎప్పుడు కూడా ఎత్తి పొడుస్తూనే ఉంటాడు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.